హాయ్ అండి. ఈరోజు వీరుకి, పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. వంట ఏం చేశాను, ఎలా ప్యాక్ చేస్తున్నానో చూసేద్దామండి. ఈరోజు వంటొచ్చేటప్పటికి దోసకాయ, టమాటా పప్పు, బీన్స్ ఫ్రై చేశాను. లెగవటం 5:30కే లేచాను. కానీ ఊరికే కరెంట్ పోతానే ఉంది. బీన్స్ ఫ్రైలోకి కొబ్బరి, ఎండుమిరపకాయలు, కారం వేద్దాము అని చెప్పి మిక్సీ వేద్దామంటే కరెంటు ఊరికే పోతానే ఉంది ఈరోజు. ఇంకా అందులో పచ్చి కొబ్బరి, కారం ఏమి వేయకుండానే చేసేసాను. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మా పెద్ద పాప బాక్స్ కలుపుకోవటం రాదు అని. చిన్నామేమో కలుపుకుండానే పెట్టమంది గానీ పెద్దామ మమ్మీ రేపటి నుంచి బాక్స్ కలిపే పెట్టు అనింది. అట్లీస్ట్ 10th క్లాస్ ఫినిష్ అయ్యే వరకన్నా కలిపి పెట్టు మమ్మీ అని అడుగుతుంది. ఇంట్లో పెద్దోళ్ళు తినడానికి ఎంత విసిగిస్తారో కదండి. రేపటి నుంచి కలిపి పెడతాలే, ఈ ఒక్క రోజుకి ఇలా తీసుకెళ్ళు అంటే ఓకే అయితే పెట్టు అనింది. నాన్ వెజ్ ఉండట్లేదు కాబట్టి ప్రోటీన్ కోసం మాక్సిమం ఏదో ఒక ఫామ్ లో పప్పు అయితే ఉంటుంది. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తున్నాను. ఇక అవే స్నాక్స్ కి పెట్టేసి ఒకళ్ళకి యాపిల్, ఒకళ్ళకి బనానా పెట్టాను. బస్ లో తినడానికి బాదము, వాల్నట్స్ వలిచి ఇచ్చేసాను. వీళ్ళకి తోడు వీరు కూడా రైస్ కొంచెమే పెట్టు, ఎక్కువ పెట్టొద్దు అని గొడవ. అందరం ఇంట్లో ఉండి కలిసి కూర్చొని తింటే గనుక 1.25 గ్లాస్ వరకే పడుతుంది. అదే స్కూల్ కి వెళ్తా, ఆఫీసులకి వెళ్తా ఉంటే 1 గ్లాసు నలుగురికి సరిపోతుంది. ఇక అవే అందరికి ప్యాక్ చేసేసి బాక్సులు ఎవరి వాళ్ళకి సెట్ చేసి అక్కడ పెట్టేశాను. ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్సులు ప్యాక్ చేశానండి. ఇంతకీ ఈ రోజు మీ కిడ్స్ కి ఏం ప్యాక్ చేశారో కమెంట్ చేయండి. బై.